ఇక వేణుగోపాల గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర రెండో రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇక రెండో రోజు తెల్లవారుజామున 4 గంటలకి శాంతంరాయి నుండి బయలుదేరి స్వాములు 22 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మధ్యాహ్నం 11 గంటలకి కొత్తూరులో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులతో ముగించుకొని విభూతి ధారణ చేసి భిక్షాలు చేశారు. ఇక తర్వాత అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా కొత్తూరు నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారు 12 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం షాద్ నగర్కి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్లీ రేపు పాదయాత్రలు ప్రారంభించనున్నారు. ఇక పాదయాత్రలో స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నట్లు గురుస్వామి తెలిపారు. మరో పాదయాత్ర 35 రోజులు పాదయాత్ర ఉంటుందని గురుస్వామి చెప్పారు. అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర తెలిసి ఉన్న స్వామి వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం. స్వాములతో ఎలా ఉన్నాం ఎక్కడి నుంచి నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి కాల్ చేసామండి. అక్కడికి వెళ్ళి ఉదయం 3:30కి బయలుదేరి ఒకసారికి 9 అనుభవం బాగానే ఉందండి. అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నారు స్వామి ఇక్కడ పాదయాత్ర? 13వ సంవత్సరం వేణుగోపాల్ గురుస్వామి కొని 13 ఏళ్ళ అవుతుంది. 2002 నుంచి గురుస్వామి రాష్ట్ర పాదయాత్ర అప్పటి నుంచి అది ఈ సంవత్సరం 13వ సంవత్సరం. ఇక్కడ